కథ అయితే స్టోరీ చాలా బాగుందండి. చాలా అంటే డైలాగ్స్ కానీ అంటే కామెడీ టైమింగు ఇప్పుడు ఈ మధ్య బ్రహ్మానందం గారిని కరెక్ట్గా వాడలేరు, దీంట్లో చాలా బాగా వాడారు. బట్ దీంట్లో ఏదైనా అంటే అన్న హీరోగా బాగానే చేశాడు. మైనస్ అని చెప్పాలంటే హీరోనే అని చెప్పాలి. అంటే ఎందుకంటే ఈ కథ వాళ్ళు బాగానే చేసి ఇచ్చారు. అదే లవర్ బాయ్ క్యారెక్టర్లో అయితే అన్న చింపేస్తాడు. బట్ ఈ అంత స్టోరీ మొయ్యలేకపోయాడేమో అనిపించింది. అదే ఒక మన శర్వానంద్ అన్న కానీ నానిని కానీ ఇలా ఈ స్టోరీ ఏంటంటే మహేష్ బాబు గారు తీసిన, గోపిచంద్ తీసిన అంత పొటెన్షియల్ ఉంది స్టోరీలో. బట్ అన్నకి తన కెరీర్లో చేసిండు. బట్ మనం అంతా కూర్చొని తనని చూడాలంటే అది కొద్దిగా మైనస్ అని అనిపించింది. మిగతా స్టోరీ కానీ ప్రకాష్ రాజ్ కానీ రమ్యకృష్ణ కానీ చాలా స్టోరీ ఎక్సలెంట్ ఉంది. అంటే రైతుల గురించి చెప్పడం అది చాలా బాగా రాసుకున్న స్టోరీ, పర్ఫెక్ట్ ఉంది. ఖచ్చితంగా అందరు వచ్చి ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. బట్ నా ఒపీనియన్ ఏంటంటే హీరోకి ఒక లవర్ బాయ్ అంత పెద్ద క్యారెక్టర్ని మోయలేకపోయాడేమో అనిపించింది. అంటే ఆ ప్రేమలో ఏదో చిన్న కుర్రాడిలాగా కనిపించడం అదొక్కటే నా పర్సనల్ ఒపీనియన్. బట్ అన్న దాంట్లో ఆయన బాగానే చేశాడు. బట్ అదొక్కటి బ్యాలెన్స్ 100%. ఆ స్టోరీ చూస్తే మీకు అర్థమైపోతుంది. మంచి అంటే మనకు చాలా రోజులైంది ఒక పండగ లాంటి మూవీ, ఒక ఫ్యామిలీతో కలిసిన మూవీ. మన పురాణాల డైలాగ్లో దానిలోంచి ఒక మంచి వ్యక్తి ఎలా అంటే మనం సాయం చేసే ఎలా ఉండాలి మన అంటే చాలా అంటే రివీల్ చేయను, మీరు చూస్తే ఆ సర్ప్రైజ్ అనేది ఫీల్ అవుతారు. ఒక మంచి మూవీ ఇచ్చారని అయితే నేను అనుకోను. బట్ డైరెక్టర్ గారు మైనస్ చేసిందంటే ఇంత మంచి స్టోరీని ఒక పెద్ద హీరోతో తీస్తే నెక్స్ట్ లెవెల్ వెళ్తుండే ఇంకా మూవీ. బట్ ఇప్పటికైనా గుడ్, బాగుంది. థ్యాంక్ యూ. తన లైఫ్కి టర్నింగ్ పాయింట్. ఇప్పుడు దాకా మనం చూసింది ఒక టైప్ ఆఫ్ రాస్తారు, ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ రాస్తారని చూస్తాం మన మూవీలో. వన్ మ్యాన్ ఆర్మీ మూవీ ఇది. మొత్తం రాస్తారు మీదే వెళ్ళిద్ది. చాలా బాగుంది, చాలా బాగుంది. రాస్తారని యాక్టింగ్ చాలా బాగుంది. కొత్త రాస్తారని చూస్తారు. దానికి దీనికి సంబంధం లేదు, అసలుకి దానికి దీనికి సంబంధం లేదు. పర్ఫెక్ట్ మ్యాచ్. టైటిల్ సాంగ్ చాలా బాగుంది. వర్క్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా తెర మీద చూసుకున్నప్పుడు ఆ విజువల్స్ అన్నీ, ఆ అందమైన ఆ సెట్టింగ్స్, ఈ వాతావరణం ఇదంతా ప్రజల్లో చూసి ఆ సెట్ వర్క్ల గురించి కానీ ఆ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ మాట్లాడుకోవడం ఆ ప్రజల్లో విన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అందరితో చూసినప్పుడు, జనం అందరితో చూసినప్పుడు ఆ హ్యాపీనెస్ నాకు తెలిసింది. వాళ్ళు ఎవరో నేను తెలీదు, వాళ్ళ పక్కలో నేను కూర్చుంటే అబ్బా ఇది సెట్టింగ్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఈ విండ్ మిల్ ఎలా తయారు చేశారు, ఈ వాటర్ డిప్పింగ్ ఎలా తయారు చేశారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటుంటే ఇని ఆ పక్కనే ఉన్నది నేను అని తెలియక వాళ్ళు మాట్లాడుకుంటడం నాకు చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యా. అవునండి, డైరెక్టర్ గారు ప్రతి ఒక్కటి మేము దీని గురించి ఒక 6 నెలలు ఒక డెమోలా పెట్టుకొని ప్రతి ఒక్కటి నాకు ఇలా కావాలా, ఈ సీన్కి ఇలా కావాలా, నాకు ఆ సీన్కి ఇలా కావాలా, నాకు ఈ సీన్లో ఎలా ఉంటుంది వెంకటేష్, ఇది ప్రాక్టికల్గా మనకు వర్కౌట్ అవుతుందని ఒకటికి 10 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే ప్రతి ఒక్కటి డైరెక్టర్ గారు చాలా క్లారిఫైడ్. ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన కళ్ళ ముందు ప్రూవ్ అయిన తర్వాతనే విజువల్లో వెళ్ళాం. అవును సార్. సాంగ్స్ సూపర్ సార్. అసలు పేరు పెట్టేది లేదు. ప్రతి ఒక్క సాంగ్ కూడా ఒక దాని మించి ఒకటి ఉంది. ఫుల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేదక్కడ సినిమా అండి. ఇప్పట్లో వచ్చిన సినిమాలలో కుటుంబ సమేతంగా ఫ్యామిలీగా చూడదగ్గ సినిమా. మేము పనిచేసామని కాకుండా మీరు అందరూ చూసి చెప్పండి. మాకైతే అంత ఫుల్ చుట్టుపక్కల వాళ్ళంతా అంత హ్యాపీగా ఫీల్ అవుతుంటే నేను కూడా అలానే హ్యాపీగా ఫీల్ అయ్యా. ఒక కామన్ పర్సన్ ఆడియన్స్ కానీ నేను కూడా కూర్చొని ఫీల్ అయ్యా. అందరిలో కూర్చొని చూసా. సూపర్ డూపర్ హిట్. రాజధాని బిగ్గెస్ట్ కెరీర్లో ఇది. నాకు తెలిసి రాజధాని గారికి ఇది మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ టైంలో బూస్ట్ అవుతుంది, కంపల్సరీ బూస్ట్ అవుతుంది. బాగుంది, చాలా బాగుంది. మనకి బిచ్చగాడు శ్రీమంతుడు కలిపితే పురుషోత్తముడు, రెండు మంచి చాలా బాగా చేస్తారు. నాకు తెలిసి రాజధాని సినిమాలో ది బెస్ట్ మూవీ. మైలేజ్ ఇస్తుంది బాగా. చాలా బాగుంది. అంటే చాలా పెద్ద హీరో చేసే క్యారెక్టర్ ఎలా చేస్తాడు అనుకున్నాం, కానీ చాలా బాగా చేశాడు. చాలా మెచ్యూర్ లెవెల్లో చేశాడు. అంటే మనడు బేసిక్గా రాజధాని అంటే కామెడీ బాగా చేస్తాడు. అవి ఎక్కడ కూడా కనిపించకుండా క్యారెక్టర్ తగ్గట్టుగా చేయడం అనేది జరిగింది. నాకైతే బాగా నచ్చింది. అందరికి బాగా చాలా పాజిటివ్ ఇది ఉంది. బయట జరుగుతున్న
సిచ్యువేషన్కి ఏమైనా నెగిటివ్ అవుతుంది అనుకున్నాం, కానీ సినిమా చాలా పాజిటివ్గా ఉంది, చాలా బాగుంది. నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. పురుషోత్తముడు సినిమా చూసి వస్తున్నాం. చాలా రోజుల తర్వాత కొన్ని సన్నివేశాల్లో కళ్ళమంటి నీళ్ళు, కుటుంబ విలువలు, ఆ రోజు రామాయణంలో జరిగిన సంఘటనలు, మహాభారతం అన్నీ దర్శకుడు చిన్నవాడైనా మంచి సినిమా ఇచ్చాడు. అంటే రాజస్థాన్కి 1 మంత్ నుంచి పాపం అనేక ఎలిగేషన్స్, అనేక కథలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక గొప్ప నటుడు అతనిలో బయటికి తీసుకురావడంలో రామ్ భీమన సక్సెస్ అయ్యాడని మనం అనుకోవాలి. మంచి క్రూ అంటే రమ్యకృష్ణ గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, బ్రహ్మానందం కావచ్చు, మంచి యాక్టర్లు తీసుకొచ్చాడు. ప్రతి సన్నివేశం ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందనుకుంటే ఫస్ట్ హాఫ్ మించి సెకండ్ హాఫ్ మరల్చిన తీరు నేటి తరం దర్శకులు రామ్ భీమన్ ఆదర్శంగా తీసుకోవాలి. అంటే కుటుంబ విలువలు, మానవ అంటే రైతులు వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు, పూల రైతులు కడిపు లంకలో రైతులు ఎదుర్కొని గిట్టుబాటు ధరలు లేక బయట పడేస్తే కుటుంబం ఆత్మహత్యలు చేసుకున్న ఆ సమయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరిగే తీరు, మంచి లగ్జరీస్ జీవితంలో అతను యాజ్ ఎ సీఈఓ కావాల్సిన 100 రోజులు కనపడకుండా సమాజానికి చెప్పులు కూడా వదిలేసేసి ఆ యొక్క గ్రాస్ రూట్లలో రైతులతో మమేకమైన తీరు అద్భుతంగా రాజధానిని మనం ఈ సినిమాలో చూడవచ్చు. అసలు ఎంత డిఫరెంట్ అండి. అతని క్రాఫ్ట్ స్టైల్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, అతని నటన కావచ్చు, అతని డ్యాన్స్ కావచ్చు, అతని ఫైట్స్ కావచ్చు, ఎన్ని సినిమాలు తీసాడని పక్కన పెట్టండి, అన్ని సినిమాలోకి ఎత్తు ఈ సినిమా ద్వారా తను మరింత మంచి పొజిషన్కి వెళ్తాడు. మాస్ హీరోలోకి ఎలివేట్ అయ్యాడు. మంచి బుద్ధుడు అంటే ఒక షేడ్లో బుద్ధుడు కనపడుతున్నాడు, రాముడు కనపడుతున్నాడు. ఒకటే అండి, తండ్రి మాటను జవదాటిన ఈ డైలాగ్ కూడా బాగుంది సినిమాలో. తండ్రి మాటను జవదాటిన రాముడు దేవుడైతే తండ్రి మాటను ఎదురెట్టిన ప్రహ్లాదుడు కూడా దేవుడు అనేది మంచి అద్భుతమైన సన్నివేశం దాంట్లో ఇచ్చారన్నమాట. అన్నీ బాగున్నాయి. అది నేటి తరం మన బిడ్డలు కూడా నేర్చుకోవాలి. రామాయణ మహాభారతం తెలుసుకుంటే విలువ తెలుస్తుంది అనమాట. దీన్ని రామ్ భీమన లండన్లో ఫిల్మ్ టెక్నాలజీలో మంచి కోర్సు చేసుకున్న అతను 3 సినిమాలు తీసిన ఈ సినిమా తీసిన తీరు అద్భుతం అనమాట. చాలా ఆయన అభినందించాలి మనం. ముఖ్యంగా ఈ సినిమా హీరో గురించో ఆర్టిస్టుల గురించో చెప్పక్కర్లేదు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు ముఖ్యంగా మన డైరెక్టర్ రామ్ భీమన్ గారి గురించి చెప్పాలండి. ఎవరైనా అతను భుజస్కంధాల మీద వేసి ఈ సినిమా మొత్తాన్ని నడిపించాడు. ద గ్రేట్ డైరెక్టర్ అని పెట్టి మన తెలుగు ఇండస్ట్రీకి మరో గొప్ప దర్శకుడు వచ్చాడని చెప్పి నేను మాటలు సూపర్ డైరెక్టర్ అండి అతను. ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అండి. చాలా బాగుంది, అందరు వచ్చి చూడండి. చాలా బాగుంది. ఇటు కొడతాడు రాజధాని కష్టాల్లో ఉన్నాడు పాపం, అందరం సపోర్ట్ చేయాలి. చాలా మంది ఉన్నారు, ఆయన కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. పాపము కష్టపడి వచ్చిన పిల్లోడు, మంచిగా సపోర్ట్ చేయండి. మంచిగా ఉంది పిక్చరు, మంచిగా ఏంటంటే పల్లె వాతావరణము. అది మాకైతే బయట పురుషోత్తముడే, సినిమా పురుషోత్తముడే సూపర్ హిట్ ఫిలిము. మంచి పిల్లోడు అని చెప్తున్నాను నేనైతే. మాకు తెలిసి మంచి సినిమా, మంచిగా అందరు వచ్చి చూడొచ్చు. మంచి పిక్చర్ అండి. చాలా మంచి చిత్రం. ఒక్కొక్క సాంగ్ కానీ ఒక్కొక్క మాట తోటాలో పేలినాం. ఆయన రాసుకున్న మాటలు మామూలుగా లేవు. సినిమా ప్రతి ఒక్కరు మెయిన్ యువత చూడాలి. అంటే డబ్బు ఉంటే ఏంటి, డబ్బు లేనోళ్ళేంటి అంటే రాముడు అనే పేరు పెట్టుకున్నంత కాదు అన్నట్టు రామ గుణం ఉండాలి. మెయిన్ రాముడు అనే పేరులో ఏముంటుంది కానీ గుణంలో ఉండాలి రాముడు అన్నట్టు. చాలా బాగా చెప్పారు. మాటలు అయితే అద్భుతంగా ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. కామెడీ కానీ అన్నీ బాగున్నాయి. సినిమాలో ఫీల్ గుడ్ మూవీ అండి, చాలా బాగుంది. రాజధానికి మంచి కంబ్యాక్, సూపర్ డూపర్ హిట్ పడినట్టే. మళ్ళీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్టే రాజధానికి. డైరెక్టర్ గారు అయితే ఒక లెక్కలో తీశారు సినిమా. నెక్స్ట్ పెద్ద సినిమాతో మళ్ళీ పెద్ద హీరోతో ఆయన మన ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. పూల రైతులది అయితే మామూలుగా తీయలేదు సార్. రైతుల కోసం కానీ పూల రైతులకు కానీ ఆయన రాసుకున్న సబ్జెక్టు. ఈ మధ్యనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం తాలూకా ఆయన కూడా చెప్పారు. ఇంతకు ముందే సార్ రాసుకున్నారు. 1.5 year అయిపోతుంది ఆయన కథ రాసుకొని. సినిమా మొదలైకుండా నేను కూడా మంచి రాసిచ్చారు. చిన్నదే కానీ సినిమాలో కనిపించే అదృష్టం. ఇలాంటి సినిమాలో నాకు కూడా చిన్న పాత్ర దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది. చాలా ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. 2 గంటలన్నర సినిమా అంటే ఇంకొక అరగంట ఉంటే బాగుంది అనిపించింది మాకైతే.